Let me see this kitchen. Traditional Indian kitchen. Good morning, gas stove. Wow. Oh, coconut strapper. Wow. I love this. What is this? What is the stone doing in the kitchen? అయినా ఇంత పెద్ద రాయిలో ఈ రాయి ఏం చేస్తుంది? దీంతో ఏం చేస్తారు? దుర్గి డార్లింగ్ రాగానే అడుగుతా. అయ్యో, వచ్చిన సంగతే మర్చిపోయా. ఇప్పుడు నా కాఫీ ఎవరిస్తారు? నో ప్రాబ్లం, నా కాఫీ నేనే చేసుకుంటా. ఫ్రీజ్ 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 ఫ్రీజ్. కాఫీ గిన్నె. How do I do it? It's very different here. మా ఇంట్లో ఇలా ఉండదు. నాబ్ తిప్పాలి, అది తెలుసు, కానీ ఇది ఆటోమేటిక్ లా లేదు. ఎలా? ఇది గణపతి ఇంట్లో కూడా చూసా. దీంతో గ్యాస్ స్టవ్ వెలిగించాలి. డిష్కామ్ 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 డిష్కామ్. And now goes to the stove. Dishcam, 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 dishcam. రాజశ్రీ, జయంతి, జయంతి, జయంతి. దుర్గి, 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 ఎక్కడున్నారు అందరూ? ఏం కావాలమ్మా? ఆ ప్రశ్న ఇప్పుడు కాదు. ఆ అమ్మాయి వంటింట్లో అడుగు పెట్టే ముందే అడగాలి. ఇంట్లో ఎవరేం చేస్తున్నారో తెలుసుకోలేనంత పనిలో ఉన్నారా? అయినా అందరూ ఈ సమయంలో వంటింట్లో లేకుండా ఏం చేస్తున్నారు? అది అత్త, నేను నా పూజ ఏర్పాట్లో ఉన్నాను. పూజ? ఏం పూజ? నిన్నే. ఇవాళ్ళేం పూజ? అది అత్త, పూజ అంటే పద్మ కోసం. ఇప్పుడెందుకు? ఏమీ అవసరం లేదు. అలాంటివేమీ పెట్టుకోవద్దు. కావాలంటే నువ్వు పద్మ పూజ చేసుకోవచ్చు పూజ గదిలో. అంతేకాని వెర్రి పట్టినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేసుకోకూడదు. ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టు వారి వారి పనుల్లో ఉంటే ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? పొద్దుపోతోంది, వెంటనే పనులు మొదలు పెట్టండి. దుర్గి, నేను గుంటూరు వెళ్తున్నాను.
ఇవాళేనా అమ్మా? ఇవాళ కాదు, ఇప్పుడే. మన పొలాల వైపు వెళ్తున్నాను. ఫామ్ హౌస్ లో కొంచెం పనుంది. ఫార్మ్ హౌస్? We have a farmhouse? Oh my God! ఎస్, అవునవును. ఫామ్ హౌస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే అత్తయ్య గారిదే. అప్పుడే ఆస్తి మీద కన్నేసినట్టుంది. అంటే రేపో మాపో ఆస్తిలో వాటా కూడా అడుగుద్ది. దీని దుంపదేక. వేరే దేశం నుంచి వచ్చినంత మాత్రాన అతిథికి మర్యాద చేయాలి కానీ అతి చనువు ఇవ్వకూడదు. నాకు తెలిసినంత వరకు అక్కడ అందరూ నేల మీద నడుస్తారే, ఒకరి నెత్తి మీద కాదు. రాజశ్రీ, చెప్పింది విన్నావుగా? ఇక పూజలవి అవసరం లేదు, అర్థమైందా? అమ్మా, పోనీ నన్ను కూడా రమ్మంటారా? అవసరం లేదు దుర్గి. నువ్వు నాతో కంటే ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటే మంచిది. అక్కడ కిట్టప్ప అతని భార్య ఉన్నారు కదా, ఇక్కడన్నీ జాగ్రత్తగా చూసుకో. ఒకసారి వచ్చి నా రూమ్ లో సామానవి సర్దిపెట్టు. సరేనమ్మా. మరి నాకు కాఫీ ఎవరిస్తారు? దీని ధైర్యం దొంగరెత్తికెళ్ళా ఏంటి ఇలా మాట్లాడేస్తుంది? దుర్గి, ఆ అమ్మాయికి కాఫీ ఇచ్చిన తరువాతేరా. ఏమ్మా, కాఫీ కావాలా? అవును దుర్గి, స్ట్రాంగ్ గా ఇవ్వు. దుర్గి, మిరియాల నూరడం అయిందా? మీ గేదెలు ఇంకా ఏం లేదు మరి. చున్నీ లేదు, ఇక నూరిన మిరియాలతో కాషాయం తాగాల్సిందే. ఏర్పాట్లంటే ఇలా చేసుకోవాలి, అంతేకాని ఏదే ఈనకుండా జున్నుకి మిరియాలు నూరుకోకూడదు. టేక్ కాఫీ. నన్నే ఎగతాళి చేస్తావే? ఎగతాళి చెప్తానుండు. దుర్గి డార్లింగ్, దుర్గి డార్లింగ్. అవును దుర్గి డార్లింగ్, చిన్న తేమంది, ఏమీ అర్థం అవ్వలేదు. నీకే కాదమ్మా, ఎవ్వరికీ అర్థం కాదు వాళ్ళ గోల. సరే, మరి అమ్మమ్మకి ఎందుకు కోపం వచ్చింది? ఇలా స్నానం చేయకుండా వచ్చి పొయ్యి వెలిగించబోయావుగా, అందుకు. అది తప్ప కాదా మరి? ఈ ఇంటి కోడలు స్నానం చేయకుండా ఊరికే వచ్చి పొయ్యి వెలిగించకూడదు. దానికంటూ ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఉంటాయి. నేను కోడల్ని కాదు కదా. అయ్యో, అలా మాట్లాడకూడదమ్మా, అది ఇంకా పెద్ద తప్పు. కానీ దుర్గి డార్లింగ్, నేనేమంటున్నానంటే, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి రాపో. వెళ్ళు వెళ్ళు, నువ్వు ముందు. అది కాదు దుర్గి డార్లింగ్. దుర్గి డార్లింగ్, కాఫీ రెడీ చేసావా? ఏంటమ్మా, అప్పుడే స్నానం చేసేసావా? జస్ట్ లైక్ దాట్. తీసుకోమ్మా. వావ్ వావ్. అవును దుర్గి డార్లింగ్, ఈ కాఫీ ఎలాగా? అమ్మా 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 అమ్మా, అవతల నాకు చాలా పనుంది,
పెద్దమ్మ గారి లగేజీ సర్దాలి. వస్తాను. ఆ, వావ్. ఆ. సూర్యబావకి కాఫీ ఇచ్చి మాటల్లో పెట్టి ఆ మొబైల్ నుంచి శ్రీనివాస్ నంబర్ తీసుకుంటే ఎస్, ఆ చేదు కాఫీకి ఈ స్వీట్ కాఫీ ఇచ్చి శ్రీనివాస్ ఫోన్ నంబర్ తీసుకోవాలి. మ్మ్. ఇట్స్ లాక్డ్. ఏంటి లాక్ చేసుకున్నాడు? అమ్మ సూర్య, తలుపు లాక్ చేసావా? కాఫీ వాసన పక్క వాళ్ళకి ఫ్రీగా వచ్చేస్తుందని మూత మూసుకుని తాగే టైపు చేదు కాఫీ. ఎక్కడో చేదు కాఫీ వాయిస్ వినిపిస్తుంది. ఎక్కడా? నేను ప్రెషర్ పై వస్తాను. ఫ్రెష్ అప్ అయి వస్తాడా? అంటే ఫోన్ బయట పెడతాడుగా. ఇలా వెళ్తే డోర్ లాక్ చేసి ఉంది. అప్పుడు మన చేతికి ఫోన్ రాదు కదా. ఏం చేయాలి? Sam, climb the tree. Get Srinivas's phone number. సాహసం చేయరా డింబక. ఎస్.
షిట్ డోర్ ఓపెన్ చేసే ఉందా షిట్ శామ్ నువ్వెప్పుడు ఇంతే Hey! ఇక్కడేం చేస్తున్నావు? ఐఎమ్ రియలీ సారీ. నువ్వు ఇక్కడికి వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకేమన్నా పిచ్చా? నా రూమ్లోకి నేను రాకపోతే ఇంకెవరు వస్తారు? అసలు నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? అది అది నీకు కాఫీ ఇద్దామని. అమ్మ తల్లి, నీకో దండం. నీ కాఫీ వద్దు, నువ్వు వద్దు. ముందు బయటికెళ్ళు. అది కాదు చేదు కాఫీ. షర్ట్ మీద కాఫీ పడింది కదా, వాష్ చేసి ఇద్దామని. ఏం అక్కర్లేదు, ఇవ్వు. ఇచ్చేయి. ఇట్స్ ఓకే. అక్కర్లేదు, ఇచ్చేయి. అమ్మో, ఎంత పెద్ద గేమ్ ఆడింది నాతో. అత్తయ్య గారు పర్మిషన్ ఇచ్చినట్టు పెద్ద పోజు కొట్టింది. నా పరువంతా తీసి పారేసింది అత్త. పూజంటే వెంటనే ఊ అంటుంది అనుకున్నాను. అలాంటివేమీ పెట్టుకోవద్దు అని ఒకసారి కాదు రెండు సార్లు చెప్పేసి వెళ్ళింది. అసలు అమ్మకు తెలియకుండా పూజ ఎందుకు పెట్టుకున్నావు? పోనీ ధైర్యం ఉందా అంటే అది లేదు. అవునండి, లేదు. కానీ నా స్టైల్లో నేనే నెమ్మదిగా అదును చూసుకొని అత్తయ్య గారి దగ్గరికి వెళ్లి కిట్టి పార్టీ గురించి అడుగుదాం అనుకున్నాను. ఈవిడి గారు అనవసరంగా నా పనిని చెడగొట్టడానికి లేని పని పూజలు పెట్టుకుంది. పోని తన పని అయిందా అంటే అది లేదు. నా పని చెడితే చెడింది, కానీ దాని పని అస్సలు జరగకూడదు. కానీ ఒక్క చిక్కొచ్చి పడిందే. అందర్నీ బొట్టు పెట్టి పిలిచేసుకున్నా. ఇప్పుడు పూజ లేదు, గీజా లేదు అంటే బాగోదు కదా. అస్సలు బాగోదు. పైగా అందరికీ బడాయిలు కొట్టి రాను అన్న వాళ్ళని కూడా బలవంతంగా పిలిచాను. ఇప్పుడు ఎలా? ఇవాళ గనుక కిట్టి పార్టీ క్యాన్సిల్ చేశానా జీవితాంతం ఎత్తి పొడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎత్తి పొడుపులైనా భరించొచ్చేమో, కానీ నా తోటి కోడల ముందు ఈ అవమానం మాత్రం భరించలేను. చచ్చిన భరించను. ఆలోచిస్తాను. ఈ చిక్కును విడదీసే ఐడియా ఆలోచిస్తాను. అటు బయట వాళ్ల ముందు, ఇటు జయంతి ముందు నా పంతం నెగ్గించుకునే పథకం వేస్తా. ఇది ఆలోచనలో పడింది అంటే టీ కప్లో పెను తుఫాని. అత్తి రోజు ఊళ్ళో ఉండట్లేదు కదూ. ఆవిడ రేపు పొద్దున కదా వస్తుంది. ఆ అసలు వీడు నా మనవడేనా? ఎంత మార్పు వచ్చేసింది వీళ్ళు. ఇంతేనా?
వీడికి నాకు మధ్య ఉన్న అనుబంధం? అవునులే, వీడు ఒక మగపిల్లాడేగా. అందుకే వీడికి ముసలిదాంతో మాట్లాడే టైం కూడా ఉండటం లేదు. కనీసం వెళ్లే ముందు ఒకసారి చెప్పైనా వెళ్దామని వచ్చాను. కానీ మనవడు మన చేతిలో లేడని తెలిసిపోయింది.